హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెడీ బై రమేష్. ఇవాళ వీడియో వచ్చేసానంటే మన విజయవాడ సితార సెంటర్ దగ్గర ఉన్న 72 ఫీట్ వినాయకుడిని అయితే నిమజ్జనం చేయబోతున్నారు. అక్కడ నిమజ్జనం ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం అయితే మీకు చూపిస్తాను. మీరు లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేయండి. మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మా బాయ్స్ కూడా దారిలో ఉన్నారు. మీకైతే అక్కడికి వెళ్ళి అయితే వీడియో చూపిస్తాను, చూసేయండి. సో మొత్తానికైతే మా దండుపాలెం బ్యాచ్ కూడా వచ్చేసింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందంట. అక్కడ భోజనం చేసేసి మేమైతే ఫైనల్గా 72 ఫీట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోతాం. చూసుకున్నట్టయితే అన్నదాన కార్యక్రమం దగ్గర చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. జనాలు అయితే దండిగా ఉన్నారు. జనాలు చూడండి మా ఎంత క్లౌడ్ ఉంది అసలు. నాకు తెలిసి మాకైతే ఆకందదు. మా ఊళ్ళైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటున్నారు. వెళ్ళిపోతాం అక్కడి నుంచి. చూసారు కదా క్లౌడ్ అయితే ఎంత ఉంది అసలు. మాకైతే నాకు తెలిసి ప్లేట్లు అందవు. ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాం. వేరే దగ్గర కూడా జరుగుతుందంట. దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా చాలా లైన్ ఉంది. మా ఓడి చెప్తే వినడం. ఎక్కడైనా లైనే ఉంటుంది కాబట్టి తప్పదు, ఎక్కడ కూర్చోవాలి. అసలు చూడండి ఎంత క్లౌడ్ ఉంది. ఇక్కడ కూడా చాలా క్లౌడ్ ఉంది. మా ఓడి చెప్పే మాట ఎండో అటు ఇటు చేసి లాస్ట్కి భోజనం చేయకుండా తీసుకెళ్తాడు. చూస్తున్నారు కదా ఎంత క్లౌడ్ ఉంది అసలు. ఇక్కడ ఈ లైన్లో మనకు ప్లేట్లు దొరకడం కష్టం కాబట్టి మనం ఎక్కడో చోటు దూరిపోయి ప్లేట్ని సంపాదించేద్దాం. సో మొత్తానికైతే గంట తర్వాత మాకైతే ఫుడ్ దొరికింది. మేమైతే ఆటోలో కూర్చొని తింటున్నాం. ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అయితే మీకైతే చూపిస్తాను 72 ఫీట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళి. చూడండి మామ వీళ్ళైతే నిమజ్జనానికి స్టార్ట్ అయిపోయినట్టున్నారు. మొత్తం తీసేసారు పందిరంతా కూడా బొమ్మ ఒకదాని నుంచేసి. మొత్తానికైతే మనం 72 ఫీట్ వినాయకుడి దగ్గరికి వచ్చేసాం. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో చూడండి భోజనాలు అయితే జరిగినట్టున్నాయి. 25,000 మందికి అయితే భోజనాలు చేశారంట వీళ్ళు. సో చూడండి మీరే. ఇంకా అలా చూసుకుంటే కనుక మనకు విఘ్నేశ్వరుడు అయితే ఎదురుగా కనిపిస్తున్నాడు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా నిమజ్జన కార్యక్రమాలు. వీళ్ళైతే 6ంటికి అన్నారు. మేమైతే తొందరగా వచ్చేసాం 4:30 కల్లా. సార్ లోపలికి వెళ్ళి చూపిస్తారండి. ఒకసారి ఇక్కడ అయితే చూడండి. ఇంతకు ముందైతే కనుక ఇక్కడ గోల్డ్ మెల్ వారిది చాలా ప్రోడక్ట్స్ పెట్టారు. ఇక్కడైతే తీసేశారు నిమజ్జన కార్యక్రమంగా. నాకు తెలిసి లోపలికి అయితే ఎలా ఉందో లేదు చూడాలి. మేమైతే మీరే చూస్తూ ఉన్నాను అలాగా. సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం గణేశుని సన్నిధిలోకి అయితే వచ్చేసాం. మీకైతే చూపిస్తాను చూడండి అక్కడ ఏం పనులు జరుగుతున్నాయి అవన్నీ. ఒకసారి అయితే మీరు కూడా చూడండి నాతో పాటు. ఇక్కడైతే కనుక మనకి రోడ్ రోలర్తో అయితే కనుక చదించేస్తున్నారు. ఎందుకంటే వాటర్ ట్యాంక్ లోపల రావాలి కాబట్టి. అలాగే ఇక్కడ కూచిపూడి, కోలాటం, అలాగే బంజారా తీన్మార్ అయితే కూడా పెడుతున్నారంట. అలాగే ఒక పక్కన చూసుకుంటే కనుక మనకి వాటర్ ట్యాంకులు కూడా అయితే ఒక 10 వచ్చేసినాయి. ఇంకా ఈ విధంగా అయితే కనుక వీళ్ళైతే నిమజ్జనాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చూస్తున్నారు కదా జనాలు కూడా చాలా మంది ఉన్నారు. మైకులు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. మనకైతే లోపలికి తెలవలేదు. దూకేద్దాం అంటున్నాడు గేట్లు. ఈ రేకులు దూకి వెళ్ళిపోతాం లోపలికి. నేనైతే చాలా ట్రై చేశాను మమ్మ లోపలికి వెళ్ళి వీడియో తెద్దని చెప్పేసి. వీళ్ళైతే పాస్ ఉంటానే ఎంట్రీ అని చెప్పేసి అంటున్నారు. వెళ్ళిపోతున్నాడు మనం తెలిసి. చూడండి మామ ఎంతమంది జనం వచ్చారో ఈ నిమజ్జనం చూడడానికి. అయితే కనుక అదృష్టం ఉండాలి చూడడానికి కూడా. ఇలాంటివి నాకు కాలిరినా కూడా ఆపరేషన్ జరిగిన 4 రోజులు అవుతుంది. అయినా సరే చూడడానికి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ రావు మనకి. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా అయితే ఉంటుంది గ్యాప్. కాబట్టి మనం ఎలాగైనా చెప్పి బండి మీద వచ్చేసాం. సార్ చూడండి వెనకాల అంతా రెడీ చేస్తున్నారు వీళ్ళైతే కనుక. సో చూస్తున్నారు కదా మన గణేష్ నిమజ్జనానికి అయితే కానీ చాలా జనం వచ్చేసారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 6ంటికి స్టార్ట్ అయ్యేదంట. ఇంకా ఏర్పాట్లు చేసుకున్నారు వీళ్ళు. రోడ్ రోలర్తో చదివించేసుకొని ఎటువంటి రాళ్ళు వీళ్ళు లేకుండా. అలాగే 10 ట్యాంకులు అయితే తెప్పించారు సర్వీసింగ్ కోసం. నేనైతే అక్కడ ఉన్న వాయిస్కి నా వాయిస్ వినబడక నేనైతే తగ్గించుకోవాల్సి వచ్చింది. మీరు కొంచెం అర్థం చేసుకోండి, ఏమనుకోకండి. సార్ వాటర్ ట్యాంక్. అలాగే జనాలు నిరాశ పడకుండా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే పిలిపించారు. వీనైతే చిరంజీవి వాయిస్ చేస్తాడంటే ఒకసారి మీరు కూడా వినండి. ఎలా ఉందో అలా కామెంట్ చేయండి. నాకైతే ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం, అలాగే ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ
ఇలా పెట్టడం, ఎన్నో పూజలు అందుకున్న ఘనాదు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడని డెఫినెట్ గా మీ అందరి ముందు చూశారు కదా మెమరీ అంత బాగా చేస్తున్నాడు ఇతనైతే కనుక. ప్లీజ్. మీకు ఇంతకుముందు చెప్పాను కదా మా అమ్మాయి ఇక్కడ కూచిపూడి డాన్స్ కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి. ఒక్కసారి అయితే వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, మీకైతే చూపిస్తాను చూడండి. డాన్స్ చాలా చక్కగా చేశారు చిన్నపిల్లలందరూ కూడా, చాలా బాగుంది డాన్స్ అయితే. ఇంకా మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గణేశుని నిమజ్జనం అయితే కనుక స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా అలాగే లడ్డు వేలం పాట కూడా స్టార్ట్ చేస్తున్నారు. లడ్డు వేలం పాట వచ్చేసి 1,10,000 స్టార్టింగ్. ఇంక ఈ లడ్డు వేలం పాట అయితే కనుక మనకి 7,30,000 అయితే పలికింది. చూస్తున్నారు కదా ఫైనల్ గా అయితే మన వినాయకుడి నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళైతే ఫైర్ ఇంజిన్ సహాయంతో అయితే కనుక వీళ్ళు నిమజ్జనం చేస్తున్నారు. మీరు కూడా చూడండి, చూసి ఒక లైక్ అయితే చేయండి. చూస్తున్నారు కదా ఇంక ఈ 72 ఫీట్ వినాయకుడిని అయితే ఈ విధంగా నిమజ్జన కార్యక్రమాలకి స్టార్ట్ చేసేసారు. ఇంకా లడ్డు పాడుకున్న వ్యక్తి అయితే ఇతనే, అందుకే నేను గాడులో డాన్సులు చేపిస్తున్నారు. చూశారు కదా మొత్తానికైతే ఈ గణేశుడిని కూచిపూడి అలాగే కోలాటం బంజారా డాన్సులతో వీళ్ళైతే అలరింపజేసి ఆ గణేశుని నిమజ్జనం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. మా ఇంటి దగ్గర కూడా ఒక బొమ్మనైతే ఎత్తుతున్నారంట. అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా ఏ రకంగా అయితే సందడి చేస్తున్నారు అక్కడికి వెళ్ళి మీకు అలాగే వెళ్తా మీరైతే లైక్ చేసి కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్. Radika